హీరోయిన్ అవ్వాలని చాలా మంది మోడల్స్ ప్రయత్నిస్తుంటారు. ఎంత కష్టపడినా ఒక్కోసారి హీరోయిన్ గా అవకాశాలు దొరకవు. దీంతో గ్లామర్ డోస్ ను పెంచి భారీగా అందాలు ఆరబోస్తూ హాట్ ఫోటోషూట్లలో పాల్గొంటూ ఉంటారు. ఇక అనుకోకుండా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఆ అవకాశాన్ని కాపాడుకోవడానికి సినిమా అయిపోయాక హీరోయిన్ గా మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. గ్లామర్ బాగా ఉండి ఎవరి సపోర్ట్ అయినా ఉంటే కష్టాలు తక్కువే. కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా కాస్త గ్లామర్ తక్కువ ఉన్న భామల సంగతి మరీ దారుణం. ఒక్కోసారి వీరి జీవిత గాథలనే కథలుగా మార్చి సినిమా కూడా తీసేయవచ్చు. అలాంటిది ఓ అమ్మాయికి అనుకోకుండా హీరోయిన్ ఆఫర్ వచ్చి ఆ తర్వాత ఆమె పరిస్థితి వీధుల్లో అడుక్కునే స్థాయికి వెళ్ళింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు, ఆమె కథేంటి, ఎందుకు ఆ స్థితికి చేరుకుంది? వివరాల్లోకి వెళితే, ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులను కాదనుకొని ముంబైలో అడుగుపెట్టింది. సీన్ కట్ చేస్తే ఓ భోజ్పురి సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది. ఆ సినిమా విడుదలై ఫ్లాప్ అయింది. దీంతో మిథాలికి హీరోయిన్ గా కాదు కదా, అసలు సినిమాల్లో అవకాశాలేమీ రాలేదు. ఆఫర్ల కోసం చాలా ప్రయత్నించినప్పటికీ ఎవరూ కూడా సహాయం చేయలేకపోయారు. ఇక సినిమాలు కాదనుకొని ఇంటికి వెళదామని అనుకుంటే తల్లిదండ్రులు చేరదీస్తారో లేదోననే భయం ఆమెను వెంటాడింది. అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినట్లు ఆమె పరిస్థితి ఏర్పడింది. దీంతో మానసిక ఒత్తిడికి గురైంది. తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లోకి మారింది. సీన్ కట్ చేస్తే ఈ మధ్య ముంబైలోని లోఖండ్వాలా వీధుల్లో బిచ్చగత్తగా మారింది. మానసిక ఒత్తిడికి గురై మతి భ్రమించింది. దీంతో ఆమె ఓ కారు అద్దాలను పగలగొడుతూ పోలీసుల కంటపడింది. ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని గుర్తించిన లేడీ పోలీసులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆమె అసలు కథ వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పటికైనా మిథాలీ తల్లిదండ్రులు తనని చేరదీస్తారో లేక వదిలేస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.